దానికి ఊరికే బోధాధికారం పొందిన ప్రతి ఒక్కరు కూడా చాలామంది రండి ఆ పాటలో ఉండేదంతా నేను చెప్పేస్తానని పిలుస్తుంటారు. ఈ గురువులంతా సమాజానికి బరువులేదండి. ఒక సాంప్రదాయంగా ఇప్పుడు దీనికి శివరామ దీక్ష సాంప్రదాయం అని ఒకటి ఉంది. పంచదశ దుర్గానంద స్వామి శిష్యులను ఒకరు ఉన్నారు, వాళ్ళ శిష్యులు ఒకరు ఉన్నారు. వాళ్ళ శిష్య పరంపరలో ఇక్కడ ఒక భవనం వెలిసింది. ఇందులో ఒక పీఠాధిపతులు ఉంటారు. వాళ్ళతో విచారించినప్పుడు వీళ్ళ సభ్యులు ఉంటారు కదా, వీళ్ళతో విచారించి తన ఉపదేశం ఇచ్చాడు, ఎప్పుడు పనికి వస్తాడో నిర్ణయిస్తారు. ఆ టైం వచ్చినప్పుడు అతనికి ఉపదేశం ఇచ్చేటప్పటికి అతను అనుమతిదానాలు ఏ విధంగా ఇచ్చుకోవాలా అనేది అతను నిర్ణయించుకునే స్థాయి అతనికి వచ్చేంత వరకు ఉపదేశం చేయకూడదు. శిష్యుడు తొందరపడినా గురువు తొందరపడదు. అప్పుడు అతనికి ప్రతి మాట కూడా పరిపూర్ణంగా తెలియవచ్చేటువంటి స్థితిని తేవాలి. ఇటు కాకుండా చిన్నగా 500 తీసుకుని తాంబూలంలో 500 పెట్టేస్తే మంత్రం చెప్పేసేది, గురువుగారి పూజకు 10,000 ఇచ్చేస్తే బోధాధికారం ఇచ్చేసేది, ఇవన్నీ అంత మంచిది కాదు. ఇంకొకటి అట్లని చెప్పేసి నేను పూజకు ఆర్థికంగా వసూలు చేయడం నాకు ఇష్టమే, అది నేను కాదండి. వ్యక్తిగతంగా ఆర్థిక లావాదేవీలు పాల్పడకుండా ఆశ్రమంలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాలకు, బిల్డింగ్ నిర్మాణాలకు స్వచ్ఛందంగా విరాళాలు సమర్పించి ఈ ఆశ్రమ అభివృద్ధికి పాటుపడవచ్చు. వ్యక్తిగతంగా వసూలు చేసుకునేటువంటి గురువుని నమ్మబాలి. అంటే గురువుగారు మరి భక్తులు తృణమో పణమో గురువుకి సమర్పించుకోవాలని మా హృదయపూర్వకంగా ఇచ్చే చిన్న కానుకలు కూడా స్వీకరించకూడదు అంటారా గురుగారు? ఇవ్వడం శిష్యుడి యొక్క అభిమానం. గురువు వద్దని చెప్పకూడదని ఏ గ్రంథంలో లేదు. ఇవ్వడం శిష్యుడి యొక్క అభిమానం. అవసరం ఉండే గురువు తీసుకొని, ఇప్పుడు నేను వచ్చాను కదా, మీరు నాకు ఇచ్చినారు అనుకోండి, నాకు బస్ ఛార్జీ లేకపోతే నేను తీసుకుంటాను కదా, తప్పదు కదా, ఎట్టపోతాను, ఎక్కడ పోయి చేరుతాను. కానీ వినండి, గురువులైనటువంటి వారు బస్ ఛార్జీకి లేనివాడు ఇక్కడికి రానేరాడు. గుర్తుపెట్టుకోండి, ఇది అదనపు ఇది వాడు పెట్టుకుంటాడు. మీరు అడిగిన ప్రశ్న చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి తీసుకోవాలన్నా వద్దా అనే దాన్ని మాత్రం ఆ గురువు అనిపించుకుంటున్న వాడే నిర్ణయించుకోవాలి. అంటే గురువుగారికి లేదని ఇవ్వరండి, మన హృదయపూర్వకంగా మనకున్న దాంట్లో మరి తనుమన ధన ప్రాణాలు గురువుకి అర్పించమన్నారు కదా, అందుకని వారికి తోచింది ఏదో తృణమో పణమో అని శిష్యులు అర్పించుకుంటారు గురువుకి. అది సాంప్రదాయం గురువుకి. మరి అటువంటిది పుచ్చుకోవడంలో ఏమైనా దోషాలు ఉంటాయి? గురువుకి దోషాలు ఉంటాయని తీసుకోరా గురువులు? లేకపోతే శిష్యుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తీసుకోరంటారా ఆ గురువు గారు? గురువు అని అనిపించుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. తనకు కావాల్సిన సౌకర్యాలు తన అవసరానికంటే 3 ఉన్న విషయాన్ని గుర్తించని వాడు గురువే కాదు. సద్గురు మలికత తనకున్న సౌకర్యాలు ప్రతి వ్యక్తికి, చీమ నుంచి ఏనుగు వరకు ప్రతి జీవరాశికి కూడా తనకున్న సౌకర్యాలు తన అవసరానికంటే 3 ఎక్కువ ఉన్నాయనే విషయాన్ని ఫస్ట్ అతను గుర్తించాలి. అప్పుడు అతను ఎలా ఉంటాడంటే, పూర్వకాలం ఋషులు ఎలా ఉండేవాళ్ళంటే, ఇటువంటి ఆశ్రమాలకు వచ్చారంటే 3 లేక 4 రోజుల కంటే ఎక్కువ ఇక్కడ ఉండరు. ఇక్కడి నుంచి వాళ్ళు ఎలా వచ్చారో అలాగే బయలుదేరుతారు. అంతవరకు వాళ్ళు పొందిన సేవలంతా ఈ గురుపుత్రులు ఆయన చేసిన సేవలే. అది మాత్రమే ఆయన కరుతల భిక్ష, తరుతల వాసు. చెట్టు కింద ఎక్కడో పండుకునే వాడికి ఇచ్చినటువంటిదే ఆశ్రమం. నాకు రమ్మగారు వేరే వాళ్ళకి చెప్పారు, ఆయన ఆశ్రమము అంటే వచ్చినటువంటి భక్తుని శ్రమలేక పంపించడమే నిజమైనటువంటి ఆశ్రమము. అదేది కేవలం బెడ్లు సోఫాలు వేసి పండబెట్టడం కాదు. వచ్చినటువంటి వాడు ఆ సాంప్రదాయానికి సంబంధించిన జన్మరహిత జీవన విధానమే కావాలని వచ్చినటువంటి వాడికి దాన్ని మాత్రమే తెలియజేయడం నంబర్ 1. అది ప్రధానమైనటువంటి. వచ్చిన ఇప్పుడు మీరు ఎలాగో భోజనం తెచ్చారు కదా, మీరు మళ్ళీ డబ్బులు తీసుకున్నారా? నేను ఇస్తే మాత్రం మీరు తీసుకుంటారా? మరి మీరు సమర్పించింది అది సద్గురువుకి, అది గురువు కరుణ, మనదేమీ లేదు, అది పర్వాలేదు. కాబట్టి ఆహార విహారాదులు ఆడ గురుగీతలు కూడా చెప్పారు మీకు. ఆహారము, శయనము, వస్త్రము, వాహనము సమర్పించమన్నాడు. గురువు సంతోషం. డబ్బు సమర్పించమని ఎక్కడా చెప్పలేదు. మీరు నాకు ఉదయం నుంచి మీరు సమర్పించినటువంటి పనులంతా కూడా భుజించదగింది. నాకై మిగిలితే ఏం చేస్తాను, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇస్తాను. మీరు ఇచ్చే డబ్బులకు నేను ఆశపడితే మీరు ఇచ్చే డబ్బులు ఎక్కువైతే దానిపైన మక్కువ పెరుగుతుంది. జయ గురుదేవ. గురువులు ఆశిస్తారని ఇవ్వరండి, వాళ్ళ సంతోషం కోసం శిష్యులు ఇవ్వచ్చండి, శిష్యుడు ఇవ్వచ్చండి. ఎందుకంటే అది తెలియదు.
గురువు ఏం తీసుకోవాలో ఏం తీసుకోవాలి గురువు తెలిసి ఉండాలండి. ఇక్కడ ఇంత పెద్ద ఆశ్రమం నిర్మాణం ఉంది అంటే ఇదంతా భక్తులు ఎవరు నిర్మించారు మీరు చెప్పారు. వెంపటి ఫోటో లక్ష్మీ పెట్టారు. నరసింహ. నేను ఆయన జీవించాడు జై గురుదేవ. వాళ్ళు నిర్మించిపోయారు నిజమే. ఇక్కడ మనం ఉండే వాళ్ళంతా ఈ ఆశ్రమం అభివృద్ధికి పాటుపడాలి. ఇది వెంపటి లక్ష్మీ నరసింహ గారి ఆశ్రమం అండి. గురుకారణ. గురు ఆశ్రమం ఎప్పుడైనా పెట్టుకోండి. అక్కడ వెంకటరామాచలాశ్రమం ఉంది చూశాను నేను. కానీ ఇది సద్గురు నిలయం కనుక ఇందులో వచ్చేటటువంటి ఏం వచ్చినప్పటికీ, ఏ గురువు వచ్చినప్పటికీ, ఎవరు వచ్చినప్పటికీ ఇక్కడ వచ్చి ఇక్కడ నా ద్వారా ఇక్కడ నేను వచ్చాను అనుకోండి, నా ద్వారా మీకు ఏదైనా తెలియబడినట్టు మీ ద్వారా నాకు కూడా కొన్ని తెలియబడతాయి. దానికి మాత్రమే రావాలి. ఇక్కడికి వచ్చేటువంటి ఆర్థిక లావాదేవీలు, ధన మన వస్తు రూపేణ ఏం వచ్చినప్పటికీ ఇక్కడికి వచ్చిందని ఈ ఆశ్రమ అభివృద్ధికి నిర్వహించి వెళ్ళేటువంటి వాడు మాత్రమే గురువుగా భావించండి. బ్యాగ్ గురించి బ్యాగ్ బరువుతో తీసుకుని పోయేటువంటి వాడిని నేనైతే గురువుగా భావించలేను. కాబట్టి నేను ఏ ఆశ్రమానికైనా నేను వస్తాను, ఎక్కడైనా ఉంటాను. కానీ నేను వచ్చినప్పుడు ఎక్కడ వెళ్తాను, వెళ్ళేటప్పుడు అలాగే వెళ్ళాలనుకుంటున్నాను. జై సద్గురు ప్రేమ్ మహారాజ్. సహజాచల సద్గురు ప్రేమ్ మహారాజ్కి జై.